హాయ్ అండి. వేడి వేడి కొర్రలతో చేసిన అన్నంతో మిల్లెట్స్‌తో ఈ పచ్చడి చూసారు కదా! ఎంత టేస్టీగా ఉంటదో. అసలు ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? గెస్ చేయండి నేను చెప్పే లోపల. అట్లా వేడి వేడిగా కలుపుకుంటే ఎంత బావుంటుందో. ఎప్పుడైనా సరే కొర్రలు గానీ, ఇట్లా సామలు ఏవైనా సరే వేడి వేడిగానే తినాలి. సో, అర్థమైపోయింది కదా! కీర దోసకాయ పచ్చడి. కీర దోసకాయతో పచ్చడా అని అనిపిస్తుందా మీకు? నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా నాకు అలాగే అనిపించిందండి. నేను లాస్ట్ వీక్ ఒకసారి మా అమ్మతో మాట్లాడినప్పుడు అడిగాననమాట. "ఏం వంట చేశావమ్మా" అని. అంటే కీర దోసతో పచ్చడి చేశాను అని చెప్పారు. కీర దోసతో పచ్చడా అంటే అవును చాలా బావుంటది. టేస్ట్ అయితే అద్దిరిపోతది అని చెప్తే అవునా అని చెప్పి ఇమ్మీడియేట్‌గా రెసిపీ తెలుసుకున్నాను. ఇంతేనా అని అనుకుని ఇమ్మీడియట్‌గా ట్రై చేశాను. నిజంగా చాలా బావుందండి. మరి నాకేదైనా చాలా బావుంది అని అనిపించింది శ్రీలు ఫ్యామిలీకి చెప్పకుండా ఉంటానా చెప్పండి. అంతే, చాలా సింపుల్. మీరు ట్రై చేయండి. వేడి వేడిగా మీరు వైట్ రైస్ మీద వేసుకున్నా కూడా చాలా బావుంటది. నేనైతే ఈరోజు మిల్లెట్స్ కొర్రలతో చేసుకున్నాను. అది కూడా వేడి వేడిగా తినాలండి. ఏదైనా సరే నాకు అనిపిస్తుంది ఇంతకంటే అసలు ఇంకేం కావాలి వేడి వేడిగా మనం తినగలిగితే అని చెప్పి నిజంగా ఈరోజు అలాగే వేడి వేడిగా తినగలిగాను. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చేసుకోండి. కీర దోస జస్ట్ ఏదో మామూలుగా సలాడ్ లాగా తినడమే కాదు, ఇట్లాగా పచ్చడిలాగా చేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇది ముందు ట్రై చేశారో కూడా నాకు కామెంట్స్లో పెట్టి చెప్పండి. చాలామంది అంటున్నారు మీ వంటలు కూడా చాలా బాగుంటున్నాయి, వంటలతో పాటు మీరు మాట్లాడుతుంటే కూడా వినాలని అనిపిస్తుంది అని. బ్లెస్డ్ అండి. నాకు కూడా చాలా బాగుంటుంది ఇలా మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఏదైనా చెప్తుంటే. సో మీకు అలాగే నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ముందు ఇట్లాగా ఈ పప్పులన్నీ కూడా తిప్పేయాలన్నమాట. కీరాతో కలిపి తిప్పితే అది అంత బాగా నలగదు. సో పప్పులన్నీ ముందు తిప్పేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ పప్పుల పొడిలో ఈ కీరా, టొమాటో, ఈ మిర్చి మిశ్రమాన్ని కూడా వేసేస్తే చక్కగా పచ్చడి అయిపోతుంది. అంతే. నేనైతే కొర్రలతో చేసుకున్నాను. దాని మీద వేడి వేడి పచ్చడిని వేసుకొని తింటే ఆహా అని నాకు అనిపిస్తుంది. మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే. ఎందుకంటే మీరు చెప్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, మీరు కూడా తిన్నారు అని చెప్పి. సో నేనైతే తినేస్తున్నానండి. నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీరు కూడా మీ లంచ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ.